హలో న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృత ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో ఒక లంచ్ రెసిపీ అలాగే బనానా బ్రెడ్ చూపించబోతున్నాను. అలాగే కుక్కీస్ అనమాట, ఇంట్లోనే ఈజీగా చేసుకునేటట్లు చూపిస్తాను. ఇంకా లేట్ ఎందుకు, చూసేయండి. ఈరోజు లంచ్లోకి అయితే నేను రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, ఒక లవంగం, ఒక యాలుక్కాయ వేసేసుకున్నాను. చాలా తక్కువ మసాలాస్ వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకొని వేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసేసుకొని అవి వేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయితే మనకి తర్వాత టమాటాలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టమాటాలు వాడుతున్నాను. నేను ముందు రోజు నైటే రాజ్మానైతే నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత దాన్ని మెత్తగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. టమాటోస్ వేసుకొని దాని మీద కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. టమాటాలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ పసుపు, ఉప్పు అయితే వేశాను. నువ్వేం చేస్తున్నావు? అది బెల్లి పొట్ట దాంట్లో వేసావు కదా. చపాతీ పిండి మమ్మీ కలిపి దాంట్లో పెడితే నువ్వే వాటర్ పోసావు? ఎందుకు పోసావు? కలపాలని పోసావా? మరి కలుపుతున్నావా? నేను కలుపుకునేనా నా చపాతీ పిండి? నోనా? ఎందుకు? నీ చేతులు చూపి ఒకసారి. యాక్లే యాక్లే. దాంతో ఎవరైనా కలుపుతారా? ఏది నీ డైనోసార్? ఏది లే, నీ బొజ్జ మీద ఉంది చూడు. అంటుందా? అవును, మర్చిపోయి ఇందాక మనం పార్క్కి వెళ్ళాం కదా. పార్కులో నువ్వేం చేసావు? పెద్దగా చెప్పు. ఇంకా ఏం చేసావు? కాదు, పార్కులోకి ఒక డాగ్ వస్తే డాగ్ని పట్టుకున్నావు కదా. బ్యాచ్చి మొత్తం పూసుకుంటున్నావు ఫేస్కి. డాగ్ని పట్టుకున్నావు కదా నువ్వు. డాగ్ ఏమన్నది అప్పుడు? అన్నదా? ఎక్కడ అనింది? నువ్వు ఇట్లా పట్టుకొని దాన్ని టచ్ చేసావు కదా. నచ్చిందా? తెచ్చుకుందామా డాగ్ని? ఓకే, తెచ్చుకోలేదు. మన దగ్గర డాగ్ లేదు కదా. నీకు డాగ్ కావాలా, క్యాట్ కావాలా? క్యాటా? మియాం క్యాటా? ఇంకా నీకేం కావాలి? బెల్లి పొట్ట. అది బెల్లి పొట్ట కాదు, గోధుమ పిండి, చపాతీ పిండి. బెల్లి పొట్ట కాదు, అది చపాతీ పిండి. నీకు చపాతీ కావాలా, రైస్ కావాలా? నీకు ఇష్టమా చపాతీ? ఇటు నేను తీసిస్తా. వస్తుంది 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 వస్తుంది. నీకు భయమా? పట్టుకో దీన్ని. భయం లేదు నీకు? కరిసింది రాది. పట్టుకో పట్టుకో, నీ చేత్తో పట్టుకో. పట్టుకోమ్మా పట్టుకోమ్మా, అమ్మ పట్టుకోమ్మా పట్టుకోమ్మా. ఇగో ఇది తిను, జలపురుగు తిను. చాకలే ఏసా పడతావు. నేను వేసేసా. వద్దా ఇంకది? అది జల్లపురుగు కాదు, పిండే. పట్టుకో పట్టుకో. పిండి. ఏంటిది అది? పిండేనా? భయం పోయిందా?
ఈలోపు చపాతీ పిండి కలపడం అయిపోయింది, దాంట్లో వాటర్ పోయడం అయిపోయింది అనమాట. మా పాప అయితే కొంచెం సేపు ఆడుకుంది దాంతోని. ఇంకా తర్వాత టమాటాలన్నీ మగ్గిపోయిన తర్వాత నేను దీంట్లోనే కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేస్తే అది ఇంకా కొంచెం బాగా దగ్గరకు వస్తుందని చెప్పేసి, బాగా కుక్ అవుతుందని కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోనే కారము, కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. అంతే, ఇంకా నేను ఇంకా ఏ మసాలాలు యూజ్ చేయట్లేదు అనమాట. ఇక్కడ కొద్దిగా ధనియాల పొడి వేసాను అంతే. చూసారు కదా, నేను ఆల్రెడీ ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను ఈ రాజ్మాని. ఇవి వేసేస్తున్నాను. వాటర్ వేసిన వెంటనే వేసేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రాజ్మాకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇవి వేసిన తర్వాత దీన్ని ఇంకొంచెం సేపు ఒక 5 minutes ఆ వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. మనకి రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మీరు ఇక్కడ చోలే కూడా యూస్ చేసుకోవచ్చు. మనం కాబూలీ శనగలు అంటాం కదా, అవి కూడా ఓవర్ నైట్ నానబెట్టుకొని ఇట్లా కుక్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈలోపు కర్రీ అయిపోయేలోపు నేను చపాతీలు రుద్దేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చపాతీలు అయితే కాలుస్తున్నాను. నార్మల్గా అయితే నేను రెగ్యులర్గా రైసే పెడతాను. ఇంకా ఆ రోజు మా పాప కూడా చపాతీ తింటా అందని చెప్పేసి నేను ఇంకా చపాతీయే ప్రిపేర్ చేశాను మా ఇద్దరికి కూడా. ఇంకా ఈరోజు లంచ్కి అయితే ఇదనమాట, చపాతీ అండ్ రాజ్మా కర్రీ. ఇవి అప్పుడప్పుడు చోలే కర్రీ చేస్తున్నాను, ఇంకా సొరకాయ కర్రీ చేస్తున్నాను. మా పాపకైతే ఇప్పుడు 2.5 years దాటిపోయింది. సో ఇలాంటి కర్రీస్ పెడుతున్నాను, కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అయితే అసలు ఇంట్లో ఏమీ ఉండట్లేదు తినడానికి అని చెప్పేసి ఇంకా ఈ చాక్లెట్లు, బిస్కెట్లు బయట నుంచి తెచ్చినవి ఎక్కువగా తినడం అవుతుంది అని నేను ఇంట్లోనే ఇట్లా బనానా బ్రెడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. అంతకుముందు రెగ్యులర్గా చేసేదాన్ని, ఈ మధ్య చేయట్లేదు అనమాట. ఒకసారి మీకు కూడా చూపిస్తే ఈజీగా ఉంటుంది, మీరు కూడా చేసుకుంటారని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇదైతే చాలా ఈజీ. ఇంట్లో మగ్గిన అరటిపండ్లు ఉంటాయి కదా, వాటిని పడేసే బదులు ఇట్లా చేయండి. వీటికి బాగా మగ్గినవైతేనే చాలా స్వీట్గా ఉంటుంది, బ్రెడ్ కూడా బాగుంటుంది అనమాట టేస్ట్. దీనికి ఒక 3 అరటిపళ్ళు తీసుకొని ఇట్లా మొత్తం పీల్ తీసేసుకొని ఫోర్క్తోనే లేదంటే మిక్సీ జార్లో అయినా వేసేసుకోండి. మంచిగా స్మాష్ చేయాలి. మనం మిక్సీ జార్లో వేసేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతుంది కదా, అక్కడక్కడ తగులుతున్నట్టు అనిపించదు అనమాట. ఇట్లా ఫోర్క్తో చేస్తే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఫోర్క్తోని. పిల్లలకి ఇలాంటి స్నాక్స్ చేయడం వల్ల వాళ్ళు బయట ఫుడ్ కంటే కూడా ఇట్లా ఇంట్లోవి హెల్తీగా తింటే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. బయటవి తిన్నారు అనే ఇది లేకుండా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చింది ఈ బనానా బ్రెడ్ అయితే, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. సో చూసారు కదా, ఇంత మెత్తగా నేనైతే ఫోర్క్తోనే స్మాష్ చేసేసుకున్నాను. దీంట్లోకి ఒక 5 tablespoons బటర్ అనమాట. బటర్ని కరిగించుకొని యాడ్ చేస్తున్నాను. మీరు దీని ప్లేస్లో నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ యూస్ చేస్తున్నాను. ఒక 5 tablespoons అయితే వేసేసాను. అలాగే దీంట్లోకి ఒక ఫుల్ కోడిగుడ్డు అయితే యాడ్ చేస్తున్నాను. ఒక్కటి సరిపోతుంది, మీకు కావాలంటే ఇంకొకటైనా యాడ్ చేసేసుకోవచ్చు, బట్ ఒక్కటైతే సరిపోతుంది ఎగ్జాక్ట్గా. దీంట్లోనే ఒక 1/2 cup వైట్ షుగర్, ఒక 1/2 cup బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. ఈ బ్రౌన్ షుగర్ ప్లేస్లో మీరు టోటల్ బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ ప్లేస్లో 1 cup జాగరీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు, టోటల్ వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు. స్వీట్నెస్ అయితే మీ ఆప్షన్ అనమాట, మీ ఇష్టం అది. నేను ఇక్కడ 1/2 cup వైట్ షుగర్, 1/2 cup బ్రౌన్ షుగర్, అలాగే కొంచెం సాల్ట్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా వేస్తున్నాను. మెజర్మెంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా ట్రై చేసి ఇంట్లో మీరు చేయండి. ఓవెన్ అసలు అవసరం లేదనమాట, నార్మల్గా అయినా స్టవ్ మీద చేసేసుకోవచ్చు. ఇది మనం నార్మల్గా కేక్స్ చేస్తూ ఉంటాం కదా, ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో ఏదైనా స్టాండ్ పెట్టేసి 40 minutes అట్లా బేక్ చేసేస్తే సిమ్లో పెట్టేసుకొని కేక్ అయితే రెడీ అయిపోతుంది. చాలాసార్లు ఇంట్లో ట్రై చేసే ఉంటారు, అలాగే ఇది కూడా ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1.5 cup దాకా గోధుమ పిండి వేస్తున్నాను. మీరు మైదా కూడా యూస్ చేసుకోవచ్చు, నేను ఇక్కడైతే గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. అలాగే నేను కొన్ని చాక్లెట్స్ ఉంటాయి కదా, మన నార్మల్గా కుకింగ్ చాక్లెట్ అని దొరుకుతుంది బయట, నేను అవి కట్ చేసుకొని వేస్తున్నాను. మీకు మార్కెట్లో ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే చాక్లెట్ చిప్స్ దొరుకుతాయి, అవి తెచ్చుకొని యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటిని అన్నిటినీ కూడా మంచిగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట.
చూసారు కదా, ఇలా స్పాచులా తోటి మంచిగా మొత్తం కూడా ఆ పిండి అంతా ఉండలు లేకుండా కలిసేటట్లు బాగా కలిపేసుకోండి. మీరు చూసినట్లయితే నేను టిన్కి ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ వేసేసుకున్నాను. బటర్ పేపర్ వేసేసుకుని టిన్నుని అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి అంతా కలిసిన తర్వాత ఈ బనానా బ్రెడ్ బ్యాటర్ని దీంట్లో వేసేసుకోండి. ఓవెన్లో అయితే 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసి పెట్టేసుకోండి ముందుగానే. లేదు స్టవ్ మీద అంటే ఒక బాండీ పెట్టేసుకొని దాని మీద ఏదైనా చిన్న స్టాండ్ లాంటిది పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రీహీట్ చేయండి. తర్వాత దీన్ని దాని మీద పెట్టేసుకొని సేమ్ సిమ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మనకి బనానా బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. ఓవెన్లో అయితే నాకు 25 to 30 మినిట్స్ పట్టిందనమాట. ప్రతి ఓవెన్కి డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అందుకని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను. నేనైతే ఓవెన్లో పెట్టేస్తున్నాను. మీకు అంతకు ముందు కూడా ఒకసారి చూపించాను ఈ బనానా బ్రెడ్ స్టవ్ మీద, ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో కూడా. సో ఇప్పుడు మనకు బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఇక్కడ నైఫ్ ఒకసారి పెట్టేసుకుంటే చూడండి, ఇదంతా చాక్లెట్ అనమాట, లోపలంతా బేక్ అయిపోయింది. దీన్ని తీసేసి కొంచెం ఆరిన తర్వాత బయటికి తీసేస్తున్నాను అనమాట టిన్నులో నుంచి. దీన్ని మొత్తం కూడా చల్లారనివ్వాలి. నేను మీకు చూపిద్దామని చెప్పేసి వెంటనే కట్ చేస్తున్నాను. బట్ ఇట్లా ఆవిరైతే అసలు రాకూడదు అనమాట, పొగలు వస్తున్నాయి కదా, అట్లా రాకూడదు. మొత్తం చల్లారిపోయిన తర్వాత బ్రెడ్ అయితే కట్ చేసేసుకోండి. చిన్న చిన్న పీసెస్ లాగా చాలా బాగా వస్తుంది. మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత మాయిశ్చర్గా, చాలా నచ్చిందనమాట. అద్దె కూడా తప్పకుండా ట్రై చేయండి. మా పాప అయితే ఈ బ్రెడ్ని చాలా బాగా ఎంజాయ్ చేసింది. నేను అందుకనే పదే పదే చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అసలు తిన్నారా లేదా అయితే నాకు కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ అయితే హోమ్ మేడ్ కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇవి కూడా చాక్లెట్ కుకీసే అనమాట, బట్ కోకో పౌడర్ వేయట్లేదు, జస్ట్ చాక్లెట్ కుకీస్. చాలా ఈజీగా ఇంట్లోనే పిల్లలకి హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటో నాకు కింద కామెంట్ చేయండి. ఇదైతే బ్రౌన్ బటర్ కుకీస్ అనమాట. దీనికి బటర్, ఒక ఎగ్, బ్రౌన్ షుగర్, వైట్ షుగర్, గోధుమ పిండి, సాల్ట్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా, చాక్లెట్ చిప్స్ అనమాట. అంతే, వీటికి ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు. ఫస్ట్ అయితే బటర్ని ఒక గిన్నెలో వేసేసుకొని మరిగించండి, దాన్ని బాగా కరగాలన్నమాట. కరిగి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కరగబెట్టుకోండి. తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే అది చల్లారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, బటర్ని చల్లారిన తర్వాతే మనం తీసుకోవాలి కుకీస్కి, ఓకేనా. ఇప్పుడు బటర్ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను ముందుగానే మెజర్మెంట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. బ్రౌన్ షుగర్ కానీ వైట్ షుగర్ కానీ ఆ రెండు కూడా వేసేసుకొని ఇప్పుడు బటర్లో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. దీనికి పౌడర్ ఏం అవసరం లేదు, షుగర్ పౌడరు మీరు నార్మల్ షుగర్ అయినా సరే దీంట్లోకి వాడుకోవచ్చు అనమాట. దీంట్లో వేసేసిన తర్వాత బటర్లో కలిపేసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, అలాగే ఒక కోడిగుడ్డు కలిపేసి దీంట్లో మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు వరకు ఉన్న టెక్స్చర్ అంతా కూడా ఎగ్ వేసిన తర్వాత మారిపోతుంది వెంటనే. చూస్తే మీకు లైట్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. మీరు మంచిగా దీంతో ఇట్లా కలిపేసుకుంటే చూసారు కదా, ఈ కలర్లోకి వచ్చేస్తుంది. నాది బాగా బ్రౌన్ షుగర్ అనమాట, అందుకని చెప్పి మనకి ఈ కలర్లో ఉంది. మీరు కంప్లీట్గా వైట్ షుగర్తో చేసుకుంటే ఇంకో కలర్లో వస్తాయి అన్నమాట కుకీస్. నెక్స్ట్ అయితే నేను గోధుమ పిండి మెజర్మెంట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేస్తున్నాను. అలాగే చాక్లెట్ చిప్స్, నేను ముందుగా చెప్పినట్టు నేను కుకింగ్ చాక్లెట్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మీ దగ్గర చాక్లెట్ చిప్స్ ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కంప్లీట్గా నీట్గా మొత్తం కలిపేసుకోండి. అసలు నిజానికి చాక్లెట్ కుకీస్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పెద్దవాళ్ళకే కానివ్వండి, చిన్నపిల్లలకే కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇష్టమే. అదేదో బయట కొనుక్కునే బదులు అప్పుడప్పుడు కొంటాము, తప్పులేదు. బయట అసలు కంప్లీట్గా నేను ఏమి వద్దు అని చెప్పట్లేదు, బట్ రెగ్యులర్గా కొంటే ప్రాబ్లం వస్తుంది కదా. సో ఇంట్లోనే చేసుకుంటే మన చేతులతో మనం చేసుకుంటాము. మనం అసలు ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామో మనకు తెలుస్తుంది కాబట్టి ఇంట్లో ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఏదైనా సరే ఒకసారి ఫెయిల్ అవుతాము, రెండోసారి ఫెయిల్ అవుతాము, మూడోసారి అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఇంట్లో చేసి పెడితే మనకు ఆ సాటిస్ఫాక్షనే వేరు. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఏదైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పేసి. సో చూసారు కదా, అదంతా కలిపేసుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని దాన్ని ప్రెస్ చేయాల్సిన పని కూడా ఏమీ లేదు. చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పైన చాక్లెట్ చిప్స్తో కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్తో కానీ డెకరేట్ చేసేసుకొని ఓవెన్లో పెట్టేసుకోండి. 160 డిగ్రీస్లో నేను బేక్ చేశాను. కింద మొత్తం కూడా నేను డీటెయిల్డ్గా ఇస్తాను. సేమ్ ప్రాసెస్ మీరు స్టవ్ మీద కూడా చేసేసుకోవచ్చు.
ఈ కుకీస్ మనకి బేక్ అయింది అని ఎలా తెలుస్తుందంటే చుట్టూతా బ్రౌన్ కలర్ వస్తుంది, మధ్యలో మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ స్టేజ్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్ 10-12 మినిట్స్లో అయిపోతుంది. మీరు చూస్తే ఇక్కడ అర్థమవుతుంది చూడండి ఎంత మంచిగా వచ్చాయో కుకీస్. చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు అసలు ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.